ఫిష్ కల్చరింగ్లో, ఫిషరీస్ దానిలో మనం ఏం చేస్తామంటే అక్వేరియం తయారు చేసే విధానాన్ని క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేద్దాం అనేది ల్యాబ్ యాక్టివిటీగా రాసుకుంటాం. ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుంటాము. ఈ కంటైనర్లో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త, దీన్ని పైన స్టిక్కర్లన్నీ తీసేయాలా, నీట్గా వాష్ చేసుకోవాలా, లోపల వాసన కానీ ఏం కానీ ఉండదు. లోపల ఫుడ్ వేసింది ఏం చేయాలంటే పొడిగా తుడిచేయండి, బాగులు పెట్టి. దీనిపైన నేను ఇక్కడ మార్కింగ్ చేసిస్తాను. ఈ మార్కింగ్ చేసిన జాగాని ఏం చేయాలంటే మీరు కట్ చేయాలి, స్ట్రైట్ గా లైన్ వచ్చేటట్టుగా కట్ చేయాలి. మన మెకానిక్ ఏం చేసేసాడు, దీన్ని అవసరమైనంత మేర కట్ చేసినాడు. దీనిలో నుంచి మనం చేపపిల్లలు వదలడము, నీళ్లు పోయడము, ఫుడ్ వేయడము, వీటికి గాలి పోవడానికి ఓపెనింగ్ సరిపోతుందా? చూడు, ఓపెనింగ్ సరిపోతుంది కదా. దీన్ని టైట్ గా పెట్టాం కదా. ఇప్పుడు ఈ చీలిండేది ఉంది కదా, దానికి నేరుగా ఈ పైన ఇక్కడ ఒక చిల్లు పెట్టుకుందాం కొంచెం కిందికి. ఇప్పుడు ఈ ట్యాంక్ ఏం చేస్తాం చెప్పండి, ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంచినామంటే ఆ చిల్లులో నుంచి ఒక 70% వాటర్ బయట వచ్చేస్తాయి. మామూలుగా పెట్టి మిగిలిండేది దీని నుంచి మనం ఏం చేస్తున్నాము, ఫుడ్ వేసే గ్యాప్ వచ్చిన తర్వాత వాటర్ను ఏం చేయాలా, రీప్లేస్ చేయడానికి ఒక చిల్లు ఇక్కడ పెట్టుకోవాలి. ఆ చిల్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనం నీళ్లు మార్చాలన్నప్పుడు ఈ ట్యాంక్ ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి ఎత్తినామనుకో, లోపల ఉండే నీళ్లు అన్నీ వచ్చేస్తాయి. లోపల ఇసుక రాళ్ళు కదలకుండా ఎంత వాల్చగలమో అంత వాల్చినామంటే నీళ్లు 70% వరకు బయట వస్తాయి. ఆ గ్యాప్ ను మనం ఫిల్అప్ చేసుకుంటాం. ఓకే, సో ఫిజికల్ గా కంటైనర్ ఏం చేసినాము, ఇక్కడ ఓపెనింగ్ గా ముక్క ఓపెన్ చేసినాము. దాంతో పాటు ఇక్కడ ఏం చేసినాము, మూతకు ఒక డ్రైవింగ్ చిల్లు పెట్టుకున్నాము. కింద అడుగులు ఏమి లెసన్ చెప్పుకున్నాము. వేసేద్దామా? ఇసుక ఏది ఇసుక ఏం చేద్దామంటే ఈ అడుగు భాగాల్లో కింద ఇసుక వేద్దాం. ఓకేనా? ఏరా చిన్నడా, ఇసుక అంటే ఇది ఫ్లోర్ గా ఉపయోగపడుతుంది కింద. ఓకేనా? రైట్, ఇసుక వేసేసినాము. ఇసుక వేసేసిన తర్వాత దీంట్లో ఏం చేద్దామంటే రాళ్ళు బయట తీసుకున్నా. రాళ్లను అందంగా పేర్చండి లోపల. ఎంత అందంగా మీరు పేరిస్తే మన అక్వేరియం అంత అందంగా కనిపిస్తుంది. రాళ్ళన్నీ పెట్టేసినాం కదా, నీళ్ళు ఎత్తి దీంట్లో పోయి లోపల ఉండే సెటప్ చెడిపోకుండా చెయ్యి అడ్డు పెట్టి స్లోగా, ఇది బోర్లో పనికి రావు, పడాయి నీళ్ళు వద్దు. ఆ గుంట్లో నీళ్లు ముంచుకొని రండి. ఇప్పుడు నీటి మొక్కలు ఎక్కడ? నేను కుక్క పెద్దిచ్చేస్తున్నావా? అది అంతేనా సార్? ఇంకా చాలు రండి. రైట్, దీనికి స్టాండ్ లాగా ఏం వాడుకుందామంటే బోర్లు ఇచ్చుదాన్ని తిరగదిప్పించి బోర్లు ఇచ్చు. ఈ పక్క ఆ పక్క నువ్వు తెచ్చిండే నల్ల రాళ్ళు ఉండేదిరా చిన్నవి, అవి ఈ సైడ్ ఆ సైడ్ పేర్చండి. వీటిని ఏం చేద్దాము, దీన్ని దొల్లుకోకుండా ఆ పక్క కూడా పేర్చు. మీరు పేరుస్తూ ఉండండి. ఒకరు చెయ్యండి, వీటి నీళ్ళు స్లోగా పోయి లోపలికి. ఇంకా పోయేలా కొన్ని పోయమ్మా చాలు. అంటే ఇక్కడ డ్రైన్ పైప్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టుగా దీన్ని ఏం చేయాలా, ఏం చేయకుండా కదలకుండా వదిలేయండి. పంతా చేసేసి వదిలేసినాం. ఎందుకు అట్లా వదిలేసినాము, నీళ్లు తేటగా అయ్యేది. మనం అంతా కలబెట్టినాం కదా, తేటగా అయిన తర్వాత ఇప్పుడు చేపపిల్లలను బట్టి దీనిలో కదలాలి. ఈ గ్లాస్కి ఏం చేస్తామంటే అది సెటిల్ అయ్యేటప్పుడు ఒక 3-4 ఏం వేసుకుంటాం, చిల్లులు వేసుకొని ఇప్పుడు ఈ గ్లాస్తో చేపపిల్లని బట్టి దీన్ని వదలాలి. కొంచెం నీళ్లు కలిపి మూత చేయి అడ్డు పెట్టు, ఎగిరి చూకేస్తుంది. లేకపోతే
ఇప్పుడు చూడండి చేపలు దెబ్బ తగలకుండా మార్చుకోగలం కదా మనము. ఇప్పుడు తీసుకొని వచ్చి పోసి ఉండేలే ఓవర్ పట్టుకునేందుకే కదా గ్లాస్ పెట్టుకున్నాము. నెమ్మదిగా దగ్గరికి పెట్టి వదులు, నీళ్ళలో ముంచి వదులు. రైట్. నెక్స్ట్ ఇంకో చేపలను వదులు. ఈ ట్యాంక్ ఎన్ని చేపలలో వదలొచ్చురా మనం మ్యాక్సిమం? 3 లేదా 4 వదలాలి. అంటే ఓవర్ క్రౌడింగ్ జరిగిపోతే కూడా ఫిషెస్ ఆక్సిజన్ చాలదు, ఫుడ్ చాలదు, డిసీజెస్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి చేపలను ఎక్కువగా వదలరాదు. వచ్చిందే? రైట్. పట్టుకొని నీళ్ళ నుంచి వదిలేయి. వర్మి కంపోస్ట్ లో ఎర్రలు ఉంటాయి కదా, ఆ ఎర్రలు చేస్తే కూడా వాటిని ఒకటి తింటాయి. ఓకేనా? కాకపోతే వాటిని చిన్న ముక్కలు కోసేస్తే అవి ఈజీగా తినగలవు. మనం క్లాస్ రూమ్ లో తయారు చేసేసినామా? ఏది? హెర్బేరియమా? అక్వేరియం. మనం తయారు చేసింది దీన్ని ఏమంటారు? అక్వేరియం అంటారు. ఈ అక్వేరియం పెట్టడం ద్వారా ఫిషెస్కి ఎట్లాంటి క్లైమేట్ అవసరము, ఎట్లాంటి వాటర్ అవసరము, నెక్స్ట్ ఎట్లాంటి ఫుడ్ వేయాలా, ఇవి చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా, జబ్బుండే ఫిష్ని గుర్తించడం ఎట్లా, ఇట్లాంటివన్నీ మనం తెలుసుకోవచ్చు. మీరు రేపు నీళ్లు మార్చాలనుకోండి, దీంట్లో నుంచి ఏం చేస్తారా చూపించు. లైట్గా వాల్చు, ఈ సైడ్ చేయి పెట్టెత్తు. లేపు నన్ను ఇంకొకరు గ్లాస్ జరుపు కదా. ఇట్లా వాలుస్తూ ఉంటే లోపల ఉంటే ఫిషెస్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏం చేస్తూ ఉంటారు, వాటర్ అన్నీ బయట వచ్చేస్తూ ఉంటాయి. ఆ తగ్గిండే వాటర్ని ఏం చేయాలా, ఇట్లా స్లోగా వాటర్ అంటే ఫిషెస్కి ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా వాటర్ తీసేసినాము. తీసేయి, ఆ గ్లాస్ తీసేయి. ఇప్పుడు కొత్తగా నీళ్లు పోయాలంటే ఎక్కడి నుంచి పోస్తావు రా బుజ్జోడ? ఆ నీళ్ళేనా? దాంట్లో ఆక్సిజన్ అయిపోయి ఉంటుంది, పొల్యూట్ అయిపోయి ఉంటుంది. అవి కూడా టాయిలెట్ పోయేది, పాస్ పోయేది చేసి ఉంటుంది కదా. ఎక్స్క్రేషన్ అనేది లివింగ్ అనిమల్స్. ఆ ఎక్స్క్రేటా వల్ల, కార్బన్ డైఆక్సైడ్ వల్ల వాటర్ పొల్యూట్ అవుతూ ఉంటుంది. రోజుకు ఒకసారి మినిమం ఏం చేస్తారు రావాలంటే వాటర్ను మార్చుకుంటూ ఉండాలి. రైట్. అంచెంబడి నిదానంగా పోయి నీళ్ళు 1 2 అర్థవాంశ ఏంటి. ఓవర్ ఫీడింగ్ చేస్తే కూడా ఏమైపోతాయి, చేపలు చనిపోతాయి. సో మేడం అవి దొరికిపోకుండా ముందుకు దొరికిపోకుండా డెకరేషన్ వెరీ నైస్.